మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దని దానిని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ రేణిగుంటలో వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని భారీ నిరసన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు। ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గ్రామీణ పేదలకు పని హక్కును కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు। పని దినాలను తగ్గించడం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కోతలు విధించడం ద్వారా గ్రామీణ పేదలు పొట్టకొట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు। ఇక ఉపాధి హామీ పథకం వల్లే లక్షలాది గ్రామీణ కార్మికులకు జీవన ఆధారం లభిస్తుందని, అటువంటి కీలకమైన పథకాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని విమర్శించారు। ఇక కార్మికుల హక్కుల కోసం ఉపాధి హామీ పథకం మనుగడ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు। కేంద్ర ప్రభుత్వం వైఖరి రద్దు చేయాలి జీరాంజీ పథకాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపిచ్చింది। నిన్న నెల జనవరి 18 నుండి 21 వరకు ఉపాధి ఇంటింటికి అనే నినాదంతో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కూలీలకు వాళ్ళకు 200 రోజుల పనిదినాలు, 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ కేంద్ర ప్రభుత్వం 40% నిధుల్ని ఈరోజు ఉపాధి కూలీలు కట్టించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా పేద ప్రజలపైన భారం వేస్తూ ఉంది। ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిన్న నెల చేయడం జరిగింది। అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఉపాధి కూలీలందరూ కూడా కలిసి సంతకాల సేకరణ చేసి సచివాలయాల్లో అర్జీలు ఇవ్వడము, 5వ తేదీ ఈరోజు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాలకి సిపిఎం పార్టీ పిలిపివ్వడం జరిగింది। ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి। దీంట్లో భాగంగా రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వదలుచుకున్నాము। దీని ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, అది చట్టం 2005లో ఆ రోజు యూపీఏ 1 గవర్నమెంటు అధికారంలోకి రావడానికి భాగస్వాములుగా ఎవరున్నారు? ఆ రోజు వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు, సిపిఎం, సిపిఐ, మిగతా ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి। వీళ్ళందరూ కలిస్తే ఆ రోజు అధికారంలోకి రావడానికి కారణమైంది। అటువంటప్పుడు ఈ ఉపాధి హామీ చట్టాన్ని, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టి తెప్పించుకోవడం జరిగింది। అటువంటి దాన్ని, అది 2005లో ఉపాధి హామీ చట్టం అనేది పని గ్యారంటీ। సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపిచ్చింది। నిన్న నెల జనవరి 18 నుండి 21 వరకు ఉపాధి ఇంటింటికి అనే నినాదంతో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కూలీలకు వాళ్ళకు 200 రోజుల పనిదినాలు, 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ కేంద్ర ప్రభుత్వం 40% నిధుల్ని ఈరోజు ఉపాధి కూలీలు కట్టించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా పేద ప్రజలపైన భారం వేస్తూ ఉంది। ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిన్న నెల చేయడం జరిగింది। అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఉపాధి కూలీలందరూ కూడా కలిసి సంతకాల సేకరణ చేసి సచివాలయాల్లో అర్జీలు ఇవ్వడము, 5వ తేదీ ఈరోజు మండల కేంద్రంలో ధర్నా